ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క లెంట్ సీజన్లో రెండవ వారంలో మరి విశ్వాసము మరియు నమ్మకము అన్నటువంటి అంశం మీద మరి 4వ ప్రసంగం వింటున్నాము. ఈ యొక్క వాక్యము కొరకు మీ యొక్క బైబిల్ను తెరిచి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. Commit your way to the Lord, trust in him and he will do this. మరి ఈ యొక్క కీర్తనలో మనకు ఒక స్పష్టమైనటువంటి, అంతేకాకుండా ప్రోత్సాహకరమైనటువంటి ఒక ఆదేశం ఇస్తుంది ప్రియులారా. It offers us a clear and encouraging directive. మనను ముందుకు నడిపేటటువంటి, ప్రోత్సాహించేటటువంటిది. నేను యవనస్తుడిగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఈ వాక్యం నన్ను ఆత్మీయంగా ఎంతో బలపరిచింది. ఐ లవ్ దిస్ వర్స్ వెరీ మచ్. మరి ప్రాక్టికల్గా ఎంతగానో నన్ను మరి ముందుకు వెళ్ళటానికి మరి దోహదపడినటువంటి యొక్క వాక్యం ప్రియులారా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మన మార్గములను ప్రభువునకు అప్పగించము, మరి ఆయన్ను మరి నమ్మటము, ఆయనను నమ్ముకోవటం ప్రియులారా. మన జీవితాలకు మరి దాని ప్రభావాలను అర్థం చేసుకోవటానికి ఈ మరి లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్, లెట్స్ ట్రై టు అన్పాక్ దిస్ వర్స్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాలకు ఏ రీతిగా దీన్ని అనుభవించుకోవాలో, మరి ఏ రీతిగా మరి ఈ వాక్యం మనను ప్రభావితం చేస్తుందో మనం ఒకసారి మరి మనం ప్రయత్నిద్దాం ప్రియులారా. మరి 3 విషయాలు తెలియాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇందులో భాగంగా మరి మొట్టమొదటిగా మీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించండి. కమిట్ యువర్ వే టు ద లార్డ్. రెండవదిగా ఆయనపై నమ్మకం ఉంచండి. ట్రస్ట్ ఇన్ హిమ్. మరి మూడవదిగా ఆయన ఇలా చేస్తాడు. లేకపోతే ఇక్కడ ఏమనుందంటే ఆయన నీ కార్యమును నెరవేర్చును. హీ విల్ డూ దిస్. NIV వర్షన్లో హీ విల్ డూ దిస్ అని ఉంటుంది. ఆయన మరి నీ కార్యమును నెరవేర్చుతాడు. సరే, మొట్టమొదటిగా మీ మార్గాన్ని ప్రభువునకు అప్పగించండి. కమిట్ యువర్ వే టు ద లార్డ్. మరి అనే సూచనతోటి ఈ వచనం ప్రారంభం అవుతుంది ప్రియులారా. కీర్తనకారుడు ఎంత అనుభవంతో చెప్తున్నాడు. దిస్ వర్స్ బిగిన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్ టు కమిట్ యువర్ వే టు ద లార్డ్. మన యొక్క మార్గాలు ఏ రీతిగా ఉంటున్నాయి ప్రియులారా? నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుము. యేసు ప్రభువారే ప్రియులారా తన్ను తాను మనందరి కోసం కూడా ప్రాయచిత్త బలిగా తను నాను సిలువలో అప్పగించుకొని ఉంటున్నాడు ప్రియులారా. అప్పగించుకోవటం, కమిట్ అవర్ సెల్వ్స్. మరి ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడు అంటే నీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించుము. మొట్టమొదటిగా యేసును ప్రభువుగా, లార్డ్ అండ్ సేవియర్, రక్షకుడిగా మీరు అంగీకరించండి. మరి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి ఏంటంటే తర్వాత మరి ప్రభువునకు మన యొక్క మార్గాన్ని అప్పగించాల. కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. ఆ యొక్క టోటల్ కమిట్మెంట్ లోనికి రావాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడు. ఇంకా ఇరుకు మార్గము, విశాల మార్గం ఉంటున్నది. ఈ యొక్క విశాల మార్గం అయితే ఇట్ లీడ్స్ టు డిస్ట్రాక్షన్. అనేక విధములైనటువంటి ఆకర్షణలు, తాత్కాలికమైనటువంటివి, అల్ప పాప భోగములు. మరి ఈ సైడ్ ఇవి ఉంటున్నవి. ఇటు పక్క అయితే యేసు యొక్క మార్గము, ఇరుకైనటువంటి మార్గం అవ్వచ్చు, విశ్వాసంతో కూడినటువంటి మార్గము, మరి ఎంతో ఛాలెంజెస్ తోటి మరి సఫరింగ్స్ లో కూడా ఎంతో మరి సంతోషంగా ఉండేటటువంటి ఇది మరి నిత్యత్వపు విలువలు కలిగి ఉంటున్నది. మన యొక్క భవిష్యత్తు అంతా కూడా ఒక నిరీక్షణతోటి, మనము శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఉంటాం ప్రియులారా. కాబట్టి మరి ఇక్కడ ఒక కాల్ టు కమిట్మెంట్, నిబద్ధతకు ఒక పిలుపు ఇక్కడ మనకి ఇవ్వబడుతుంది. మరి మన ప్రణాళికలు, మన యొక్క ప్లాన్స్,
మరియు ఆకాంక్షలు, యాస్పిరేషన్స్, ప్రతి ఒక్కరికి కూడా మరి చాలా మంచి యాస్పిరేషన్స్ ఉంటాయి. మంచి మన యొక్క జీవితాల్లో మరి ఎన్నెన్నో గొప్పగా మరి ఆశలు ఉంటాయి. తల్లిదండ్రులుగా మన యొక్క బిడ్డల ఎడల కూడా మంచి కోరికలు ఉంటాయి. ఉన్నతమైనటువంటి వారిని మంచిగా చూడాలన్నటువంటి ఆశలు ఉంటాయి పిల్లారా. కాబట్టి ఈ యొక్క వాక్యంలో దిస్ కాల్ టు కమిట్మెంట్ ఎంఫసైజెస్ సరెండరింగ్ అవర్ ప్లాన్స్ అండ్ ఆస్పిరేషన్స్ టు గాడ్. కాబట్టి ప్రియులారా, మనకు ఎటువంటి ప్లాన్స్ ఉన్నా సరే యేసు ప్రభు అన్నాడు, నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే. లెట్ నాట్ మై విల్ లార్డ్, లెట్ దైన్ విల్ బి డన్. నీ యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తం చేసినప్పుడు అక్కడ క్షేమం ఉంటది. అక్కడ మరి అవి నిరంతరము నిత్యము ఉండేటటువంటివి మరి అంతకంతకు వర్ధిల్ల చేస్తాయి. ఆ రీతిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి కీర్తనకారుడు కమిట్ యువర్ వే టు ద లార్డ్, నీ మార్గాన్ని మరి అప్పగించమని చెప్తున్నాడు. కమిట్ అనేటటువంటి పదము మన జీవితాలను, లక్ష్యాలను మరియు కోరికలను దేవుని చేతిలో ఉంచటానికి మరి చురుకైనటువంటి నిర్ణయాన్ని చేసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క కమిట్మెంట్ మన యొక్క జీవితంలో ఉన్నటువంటి, ఇట్ సజెస్ట్ an active decision to place our lives, our goals and desires in God's hands. మన యొక్క జీవితాలను మొత్తం ప్రియులారా, ఆ సెల్ఫ్ డినాయల్ ప్రియులారా, యొక్క తను తాను ఉపేక్షించుకొని, యేసు ప్రభు నన్ను వెంబడించేటటువంటి వాడు తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ దినము కూడా ఆయన వెంబడించాలని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. క్రైస్తవులుగా మరి ఆ టోటల్ కమిట్మెంట్లోకి రావాలని మన యొక్క ఆ ప్లాన్స్, మన సొంత ఇష్టాలు, స్వనీతి, స్వచిత్తాలు, ఆ స్వలాభములు మరి మన ఇష్టం కాదు, దేవుని చిత్తము. దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడికి వెళ్ళటము, దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళను మన జీవిత భాగస్వామిగా చేసుకోవటము, మరి ఆయన యొక్క ఉద్దేశాలతోటి జీవించడం అనేటటువంటిది మరి ఇక్కడ కోరుతున్నాడు. కమిట్, ఇది విశ్వాసము మరియు సమర్పణ యొక్క హృదయ యాక్షన్ అనమాట అండి. ఇట్ రిఫ్లెక్ట్స్ హార్ట్ పోస్చర్ ఆఫ్ రిలయన్స్ అండ్ సబ్మిషన్. సంపూర్ణమైనటువంటి సమర్పణ, మరి ఆ యొక్క నమ్మకం, విశ్వాసం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క లెంట్ సీజన్లో మరి మరి మన యొక్క జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం ప్రియులారా. మరి కొంత సమయం కేటాయిద్దాం దేవునికి. ఇంకా ఏంటి సంపూర్ణ ఆ యొక్క మార్గంలోనికి ఇంకా నేను కమిట్ చేయవలసినటువంటి ఏంటి, మరి నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే అని చెప్పి అన్నప్పుడు, కాబట్టి ఇంకా ఆ చిత్తంలో లేనటువంటి ఏంటి, ఇంకా మరి మరి మన సొంత ఇష్టం అయినటువంటి ఏమైనా ఉన్నా సరే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చూపిస్తాడు. చెడు స్నేహం అవ్వచ్చు, చెడు అలవాట్లు అవ్వచ్చు, మరి ఏదైనా సరే ప్రియులారా, ఎక్కువ సమయాన్ని మరి టీవీ ముందు ఉండటం, లేకపోతే వ్యర్థమైనటువంటి వాటికి డబ్బులు ఖర్చు చేయటము, సుఖభోగాలకు మరి అనుభవించటము, ఇవన్నీ కూడా ప్రియులారా మరి మరి మన యొక్క ప్రణాళికలను దేవునికి అప్పగించాల్సిన ప్రాంతాలు ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ ఏరియాస్ వేర్ యు నీడ్ టు కమిట్ యువర్ ప్లాన్స్ టు గాడ్? మనం ఒకసారి పరీక్షించుకుందాం. బహుశా అది ఒక మరి ఉద్యోగ మార్పు, జాబ్ చేంజ్, ఆ కెరియర్ చేంజ్, మన యొక్క జాబ్ ప్రియులారా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం అవ్వచ్చు, మరి లేకపోతే సంబంధం, రిలేషనల్ అది అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత పోరాటం, పర్సనల్ స్ట్రగుల్స్ అయి ఉండవచ్చు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సంపూర్ణంగా కమిట్ యువర్ సెల్ఫ్. ఈ వాక్యంలో నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీ ప్రాంతాలను మేబీ యూ కెన్ రైట్ ఆన్ ద పేపర్, రైట్ డౌన్ దీస్ ఏరియాస్ అండ్ ప్రే, ఆస్కింగ్ గాడ్ టు గైడ్ యువర్ స్టెప్స్. నీ యొక్క మార్గాలను ప్రియులారా, ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద గాడ్ అని చెప్పి మనం బైబిల్లో చూస్తాం ప్రియులారా. మరి మంచి వాని యొక్క మరి ఆ స్టెప్స్ అన్ని కూడా నడకలు ప్రియులారా దేవుని చేత కంట్రోల్ చేయబడతాయి. మరి రెండవదిగా ప్రియులారా, ట్రస్ట్ ఇన్ హిమ్. ఈ కీర్తనకర్త ఏమంటున్నాడు? ఆయనపై నమ్మకము ఉంచుము, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఏంటండి? ఆయనను నమ్ముకొనుము. ట్రస్ట్ మన యొక్క మరి అంశము మరి ఫెయిత్ అండ్ ట్రస్ట్. కాబట్టి ట్రస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
మరి మరి ఆయనను నమ్ముకొనుము. దేవునితో మన సంబంధానికి నమ్మకము పునాది ప్రియులారా. ట్రస్ట్ ఈజ్ ఫౌండేషనల్ టు అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయన సంపూర్ణంగా నమ్మాల. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పి మరి బైబిల్ అనేక సార్లు యేసు ప్రభు వారు చెప్పటం మనం చూస్తున్నాం ప్రియులారా. విశ్వాసం ఆవగింజంత విశ్వాసం ప్రియులారా. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు చెంగు ముడితే చాలు నాకు రక్తస్రావం కలిగినటువంటి ఆమె నాకు స్వస్థత వస్తుందని విశ్వాసం, నమ్మకం ప్రియులారా. కాబట్టి మనకు కూడా మరి ఆ విశ్వాసంతో నిజంగా ఈ లోకంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయగలము. అల్పులమైనటువంటి వారము, ఇక లోక పరంగా ఎందుకు పనికిరానటువంటి వారము ఆ వరల్డ్ స్టాండర్డ్స్ లో, కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా విలువ కలిగినటువంటి వారు. గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ మైటిలీ. గొప్పగా ప్రపంచం నలుమూలలకు కూడా గ్లోబల్ గా దేవుడు వాడుకోబోతున్నాడు ప్రియులారా. కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఫెయిత్ ఇన్ హిస్ క్యారెక్టర్ అండ్ ప్రామిస్. మరి ఆయన యొక్క పాత్ర, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి ప్రియులారా, గాడ్స్ క్యారెక్టర్ గురించి, మరి ఆయన యొక్క గాడ్స్ ప్రామిసెస్ ప్రియులారా, గొప్ప ప్రియులారా. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్, సర్వశక్తి మంతుడు ప్రియులారా, సర్వేశ్వరుడు. ఆయన యొక్క మరి ఎంత జ్ఞానవంతుడు ప్రియులారా. అటువంటి దేవుణ్ణి నమ్మిక ఉంచాలి అని చెప్పి ఇక్కడ మరి చెప్తున్నాడు. ఒకటి, మన యొక్క మార్గాలను మరి నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. రెండవదిగా నీవు ఆయనను నమ్ముకొనుము. దేవుణ్ణి విశ్వసించటం, నమ్మటం అంటే పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, జీవితంలో అనేక విధములైనటువంటి ఆటుపోట్లు వస్తుంటాయి, మరి లోయ అనుభవాలు వస్తుంటాయి, మరి అనేక విధములైనటువంటి వి నీడ్ టు అండర్ గో త్రూ సో మెనీ ట్రయల్స్, ట్రిబులేషన్స్, టెంప్టేషన్స్, టార్చర్స్. వాటన్నిటిలో కూడా మరి ఆయన మంచివాడు, ఆయన జ్ఞానవంతుడు, మరి నియంత్రణలో ఉన్నాడు అని చెప్పి నమ్మటం ప్రియులారా. మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. మరి అవర్ గాడ్ ఈస్ గుడ్ గాడ్ ప్రియులారా. ట్రస్టింగ్ ఇన్ గాడ్ మీన్స్ బిలీవింగ్ దట్ హీ ఈస్ గుడ్, హీ ఈస్ వైజ్ అండ్ ఇన్ కంట్రోల్ ఈవెన్ వెన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఛాలెంజింగ్. మన యొక్క జీవితంలో, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ప్రియులారా, అనేక విధములైనటువంటి మరి శోధనలు, శ్రమలు, పరీక్షలు, ఇరుకులు, ఇబ్బందులు చాలా వస్తుంటాయి ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా. కానీ ఆ సఫరింగ్స్ లో ద్వారానే దేవుడు మనకి ఎన్నో గొప్ప మరి పాఠాలు నేర్పిస్తాడు ప్రియులారా. నా యొక్క జీవితంలో ఎన్నో నేర్పించి ఉంటున్నాడు. ప్రతి దినం కూడా ఆయన సన్నిధిలో మరి అనేక విధములైనటువంటి షేముల నుంచి, లేకపోతే అనేక విధములైనటువంటి డిసప్పాయింట్మెంట్స్, ఫ్రస్ట్రేషన్స్, మరి వాటన్నిటిలో కూడా దేవుడు ధైర్యపరుస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను ప్రేమిస్తూ, నన్ను నడిపిస్తూ మరి ఇప్పుడు దాకా ఈ రీతిగా తెచ్చి ఉంటున్నాడు ప్రియులు. ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఉత్తమమైనవి అని చెప్పి మనం అంగీకరించటం ప్రియులారా. హీ ఈస్ గ్రేటర్ దాన్ అవర్ ప్రాబ్లమ్స్, బిగ్గర్, స్ట్రాంగర్, గ్రేటర్ ఈస్ హీ దట్ ఈస్ ఇన్ యూ దాన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి వాడి కంటే నీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు అని చెప్పి మనము తెలుసుకోవటం, అంగీకరించటం ప్రియులారా. కాబట్టి మరి ఆ ట్రస్ట్ ఇన్ హిమ్, మరి మన యొక్క జీవితాల్లో దేవుని సంపూర్ణంగా నమ్మటానికి ఇబ్బంది పడినటువంటి క్షణాలను ఒకసారి గుర్తుంచుకుందాం. దేర్ మే బి సర్టన్ టైమ్స్, ఛాలెంజింగ్ టైమ్స్, సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్. ఐడెంటిఫై మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ హ్యావ్ స్ట్రగుల్ టు ట్రస్ట్ గాడ్. కొన్నిసార్లు అయ్యో నేను ఇంకా ఈ భక్తి చేయలేను అనుకుంటున్నావేమో. అయ్యో ఈ యొక్క స్ట్రగుల్స్, ప్రభు ఎక్కడున్నాడు, నువ్వు ఎందుకు అట్లాగ అంటున్నావని చెప్పి యాకోబు, నువ్వు ఎందుకు ఆ రీతికి, వై ఆర్ యూ సేయింగ్ లైక్ దట్, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు మనం దేవుడినే క్వశ్చన్ చేయవచ్చు. మరి అటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు ప్రియులారా. కానీ లేఖనంలో కనిపించే ఆయన యొక్క మరి గత విశ్వాసాన్ని, మరి వాగ్దానాలను, బైబుల్ అంతా కూడా ప్రియులారా ఎన్నో వాగ్దానాలు ఉంటున్నాయి. ఎన్నో ఆయన యొక్క నమ్మకత్వం గురించినటువంటి ఏ రీతిగా అనేక మంది వ్యక్తులలో, అనేక ప్రదేశాలలో మరి ఏ రీతిగా దేవుడు సహాయం చేశాడు, అటన్నిటిని కూడా నెమరు వేయండి, వాటిని ధ్యానం చేయండి. వాళ్ళని చేసినటువంటి దేవుడే, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాం దేవుడే మనం కూడా ఆరాధిస్తున్నాం కూడా. తరతరాలకు కూడా ఆయన దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి దేవుని మీద నమ్మకం ఉంచమని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు. ఆ రీతిగా చేస్తే ఏమవుతుందంట, చివరగా హీ విల్ డూ దోస్. మరి ఏంటంటే, మరి ఆయన నీ కార్యమును నెరవేర్చును. చివరి పార్ట్ ఏముందండి,
ఆయన ఈ రీతిగా నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును. హీ విల్ డూ దిస్ ప్రియులారా. నా మరి ఆ, 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 మరి నమ్మిన మరి మనల్ని పిలిచినటువంటి దేవుడు ప్రియులారా, నమ్మకమైనటువంటి దేవుడు. ద గాడ్ హూ హాస్ కాల్డ్ us ఈస్ ఫెయిత్ఫుల్, హీ ఈస్ రిలయబుల్, వీ కెన్ ట్రస్ట్ హిమ్. మరి కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మిమ్మల్ని పరిచర్యకు పిలిస్తే ఆ పరిచర్యలు అనేక విధములైన అడ్డంకులు, ఆటుపాటులు, మరి క్రిటిసైజ్ చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే అనేక విధాల సాతాను యొక్క క్రియలు ఉంటాయి. మరి అనేక రీతిలుగా ప్రభావం వ్యక్తిగతంగా, విత్ ఇన్ యువర్ సెల్ఫ్, మరి ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రమ్ ద చర్చ్, మరి ఫ్రమ్ ద సరౌండింగ్స్, అన్ని విధాలుగా కూడా ప్రియులారా, మరి బైబిల్ వాళ్ళందరూ కూడా అన్నింటిని ఎదుర్కొన్నారు. మనం దేవునికి కట్టుబడి ఆయనను విశ్వసించినప్పుడు ఆయన మన తరపున పనిచేస్తున్నాడు అన్నటువంటి వాగ్దానం మనం తెలుసుకోవాలి ప్రియుల. ఆ యొక్క భరోసా ఇక్కడ తెలుస్తుంది ప్రియులారా. ఇక్కడ ఏంటి? ఆయన నీ కార్యము నెరవేర్చును. ఒకవేళ ఇమ్మీడియట్ గా కాకపోయినా ప్రియులారా, ఈజ్ ఆన్సరింగ్ గాడ్ ప్రియులారా, జవాబిచ్చే దేవుడు. దేవుని ఎన్నెన్నో అడిగి ఉండవచ్చు. మంచి జీవిత భాగస్వామి విషయంలో అయినా, లేకపోతే మంచి గృహము కావాలనో, మంచి ఉద్యోగం కావాలనో, ఇట్స్ గుడ్. మంచి శ్రేష్టమైనటువంటి ఈవుల్ని ఇచ్చేటటువంటి దేవుడు ప్రియులారా. ప్రైజ్ గాడ్. కాబట్టి కాబట్టి హీ యాక్ట్స్ ఆన్ అవర్ బిహాఫ్. అడ్మిషన్ ఇన్ ద యూనివర్సిటీ, మరి నా యొక్క జీవితంలో కూడా ప్రియులారా, నేను బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేశాను. ఆ తర్వాత మరి మాస్టర్స్ చేయటానికి మరి నార్త్ ఇండియాలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైం అయిపోయింది, ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పి ఉంటున్నారు. మరి మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే నేను ఇంకా నా చేతుల్లో లేదు. అప్పటికి మరి బ్యాచులర్స్ డిగ్రీలో నేను యూనివర్సిటీ టాపర్. నువ్వు మరి టాపర్వే కానీ మరి మరి ఆ డేట్ దాటిన తర్వాత నేనేం చేయలేను అని చెప్పి అన్నాడు. మరి చివరికి ఒక్క మాట చెప్పాడు, మరి ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద వైస్ ఛాన్సలర్. ఆయన కనుక సైన్ చేస్తే మరి ఇది అవుతుంది అని చెప్పి అన్నాడు. వైస్ ఛాన్సలర్ దగ్గరికి అప్పుడు మరి అది నార్త్ ఇండియాలో సాగర్ యూనివర్సిటీలో, మరి మధ్యప్రదేశ్లో వైస్ ఛాన్సలర్ పిఏ దగ్గరికి వెళ్ళాను. మరి కాకపోతే మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మరి నేను ఆయనకు మంచి స్టూడెంట్ని కాబట్టి రాశాడు, డూ ఫేవర్ ఫర్ హిమ్ అని చెప్పి. మరి మా ప్రొఫెసర్ను వైస్ ఛాన్సలర్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. మరి ఆ వైస్ ఛాన్సలర్ ఇమ్మీడియట్గా జాయిన్ హిమ్, టేక్ హిమ్, రిసీవ్ హిజ్ అప్లికేషన్ అని చెప్పి ఆయన ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారా. మరి చూడండి, ఆ రూల్స్కు వ్యతిరేకంగా కూడా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు ఆయన చేయగలడు ప్రియులారా. మరి మేము చైనాలో 10 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడికి నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మరి ఇక్కడ ఎన్నో రిస్ట్రిక్షన్స్, క్లోజ్డ్ కంట్రీ, కమ్యూనిస్ట్ కంట్రీ, ఓపెన్ ప్లేస్కు ఈ ప్రాంతంలోనే ఉండాలా, కానీ ఒక మంచి అక్కడ మరి గాస్పల్కు ఓపెన్గా ఉండేటటువంటి ప్లేస్కు పంపించాలా. మరి అది స్పెసిఫిక్గా మేము ప్రార్థన చేస్తాం, ప్రభువా హాంకాంగ్ అయితే బాగుంటుంది, ఆ ప్రదేశానికి పంపండి, అక్కడ ఇంకా ఓపెన్గా ఉంటున్నది, అది చైనా కింద ఉంది కానీ అక్కడ మరి సువార్త చెప్పటానికి, లేకపోతే ఎంత ఫ్రీడమ్ అనేటటువంటి రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటున్నది, ఆ ప్రాంతానికి నడిపించమని మేము ఇద్దరం ఎంతో ప్రార్థన చేశాం ప్రియులారా. ఆ సమయంలో మరి ఒక క్రిస్టియన్ స్కూల్లో కావాలా, మరి అంతేకాకుండా ఐబీ కరికులంలో కావాలా, హాంకాంగ్లో కావాలని స్పెసిఫిక్గా మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించి ప్రియులారా అక్కడికి దేవుడు మమ్మల్ని నడిపించి ఉంటున్నాడు. ఒక స్కూల్ వాళ్ళు మరి మాకు కావాలా, మీరు ఇద్దరు కూడా అవసరము, మరి ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి వారు మరి తీసుకున్నారు. అక్కడ కొలీగ్స్ అందరు కూడా ఆశ్చర్యపోయారు, మీకు ఎట్లా వచ్చింది ఇక్కడ. ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి ప్రియులారా. మీ హృదయ వాంఛలు ఏదైనా సరే, ఇక్కడ 37 కీర్తన 37:4 చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హీ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్స్ ప్రియులారా. ఎటువంటి మరి హృదయ వాంఛలు కలిగి ఉంటున్నారు, దేవుడు వాటిని తీర్చేటటువంటి దేవుడు. ఆ దేవుడు నా యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, హృదయ వాంఛలు అన్నింటినీ కూడా తీరుస్తూ మరి ఈ యొక్క స్టేజ్కి తెచ్చి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి హీ విల్ డూ ఇట్, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నెరవేర్చే దేవుడు ప్రియులారా. ఎటువంటి కార్యమైనా సరే సంపూర్ణంగా ఆయన సమర్పించుకోండి, నీ కార్యాన్ని నెరవేర్చు అన్నప్పుడు మన నిబద్ధత మరియు నమ్మకానికి ప్రతిస్పందించాలని చెప్పి కోరుకుంటున్నాడు. హీ విల్ డూ దిస్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్
టు రెస్పాండ్ టు అవర్ కమిట్మెంట్ అండ్ ట్రస్ట్ ప్రియులారా. మన జీవితాల్లో చురుగ్గా పాల్గొనటానికి మన మంచి కోసం పనిచేస్తున్నాడు దేవుడు అని చెప్పి మనం తెలుసుకుందాం. ఆయన మన యొక్క స్నేహితుడిగా ఉంటున్నాడు. మరి ఇహలోక తల్లిదండ్రులే మీకు మంచి ఈవులను కోరుకొని పరలోకపు తండ్రిగా నేను ఇంకా ఎన్ని గొప్ప శ్రేష్టమైనటువంటి చేయగలను అంటున్నాడు ప్రియులారా. ఎస్ డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. పరలోకపు తండ్రి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, ఆ తండ్రిగా ప్రియులారా మన ప్రతి ఒక్క అవసరత తీర్చే దేవుడు, మన ప్రతి ఒక్క మరి ఇది కూడా తెలిసినటువంటి దేవుడు ప్రియులారా. ప్రతి ఒక్క అవసరత మనల్ని అర్థం చేసుకునేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మార్గములను మన ప్రభువుకు అప్పగించమని కోరుకుంటున్నాడు. మరియు ఆయనపై హృదయపూర్వకంగా నమ్మిక ఉంచుదాం. Trust in him wholeheartedly, dear friends. And as we embrace this truth, knowing that God is faithful to guide and provide, మనకు మరి సహాయం చేస్తాడు అందించడానికి. మరి మనకు అన్ని విధాలు కూడా సహకరించేటటువంటి వాడు. మరి ఒంటరిగా ఉన్నటువంటి వాడిని మరి నాకు మంచి భార్యని ఇచ్చి ఉంటున్నాడు, 2 కుమారులను ఇచ్చి ఉంటున్నాడు, వారి యొక్క కుటుంబాల్లో దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఇప్పుడు మా యొక్క గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉంటున్నారు పిల్లరా. ఈ రీతిగా మరి కుటుంబ పరంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి కెరియర్ జీవితంలో, అంతేకాకుండా ఇప్పుడు దేవుడు ఎన్నో పరిచర్యలు, యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యల్లో బిజీగా ఉంటూ దేవుడు మరి నన్ను నడిపిస్తున్నాడు ప్రియులు. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా అనేక ప్రాంతాలకు దేవుడు మనల్ని విస్తరించి ఉంటున్నాడు. కాబట్టి ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని కొరకు భయంకరంగా ఉందాము. మరి యొక్క వాగ్దానములను దేవుడు మీ యొక్క ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో నెరవేరును గాక. మరి మీ జీవితంలోని నిర్దిష్ట రంగాలను దేవునికి అంకితం చేయండి ప్రియులు. సంపూర్ణంగా మీ జీవితాలను సమర్పించుకున్నప్పుడు ఆ దేవుడు మీ యొక్క జీవితాలను మార్చి ఆ దేవుడికి ఉపయోగపడేటువంటి పాత్రగా ఆయన చేస్తాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మీకు అందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యమును బట్టి వందనాలు తండ్రి. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చునని చెప్పి ఉంటున్నారు. నా యొక్క జీవితంలో ఎలాగో మీరు తండ్రి అంచెలంచెలుగా యవనస్తులుగా ఉన్నప్పుడు, స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు సహాయం చేశారు. వైవాహిక జీవితంలో మీరు సహాయం చేశారు. ఏ రీతిగా ప్రభువా తండ్రి ఆధ్యాత్మికంగా మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఎన్నో లోయ అనుభవాలు ప్రభు, ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఛాలెంజెస్ ఇన్ లైఫ్లో కూడా మీరు సహాయం చేశారు. వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు, యేసు నామంలో ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, వారి యొక్క ప్రతి ఒక్క ప్రభు అవసరాలను ప్రభు, అస్వస్థత గురైతే యేసు నామంలో స్వస్థత దయచేయండి ప్రభు. ఓ గొప్ప నాయన, ఆర్థిక అవసరతల్లో మీరు వారికి సహాయం చేయండి ప్రభు. ప్రేమ గల నాయన, అనేక విధమైనటువంటి ఛాలెంజెస్లో ప్రభు, కుటుంబ సమస్యల్లో, సంఘ సమస్యల్లో, పరిచయాలలో కూడా అనేక ప్రభా తండ్రి ప్రభా మరి తన అవసరతలు ప్రభా మీరే ప్రభా మరి సమృద్ధిగా సహాయం చేయమని ప్రభా మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకొచ్చు. విత్తమైనటువంటి ఈ యొక్క వాక్యం ప్రభా ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఫలించగలనట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి వాక్యాన్ని ఇతరులకు కూడా పంచుకోనండి. అనేకులది మా యొక్క యూట్యూబ్ ఛానల్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ను మరి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం ప్రియులారా. ఆత్మీయంగా అందరూ బలపడాలన్నటువంటిది నా యొక్క కోరిక. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ తెలియజేసినటువంటి నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. నైస్ వీకెండ్.